అవినీతి కేసుల్లో వైకాపా అధినేత జగన్కు శిక్ష పడకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి స్థలాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి నుంచి దేశంలోనే స్థితిమంతుల జాబితాలో ఎలా చేరారని ప్రశ్నించారు. జగన్కు 77 ప్రశ్నలు సంధిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. క్రైస్తవ మత ప్రచారం కోసం విదేశాల నుంచి వచ్చే నిధుల్ని తమ వద్ద ఉన్న నల్లధనంతో కలిపి తెల్లధనంగా మార్చారని జగన్ బావ అనిల్పై ఆరోపణలు గుప్పించారు. అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, నేను ఇలాగే వాళ్ళ సేవ చేస్తూ బతుకుతానని. ఎవరి సేవలున్నా అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు కూడా నీకు శిక్ష పడకుండా కాపాడలేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. బ్రదర్ అనిల్ కుమార్ని కూడా ముద్దాయిగా చేర్చాలి. భారత్ గారితో మీ ఇన్వెస్టిగేషన్ ఆగటానికి లేదు. ఐ రిక్వెస్ట్ ది డైరెక్టర్ సిబిఐ టు ఓపెన్ హిజ్ ఐస్. రాజ్నాథ్ సింగ్ గారు కళ్ళు తెరవండి మీరు. వీ అప్రిషియేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. భారతీదేవిని ముద్దాయిగా పెట్టి వాళ్ళ నిజాయితీని చాటుకున్నారు. సిబిఐ ఎందుకు చేయదండి? ఈ 11 కేసుల్లో కూడా ముద్దాయిగా ఆవిడ్ని పెట్టవలసిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.